బైబిల్లో ఉన్నది అది, అర్థమైందా? బైబిల్లో ఉన్నటువంటి పరిస్థితి అది. కాబట్టి యూ ఫీల్ డిస్టర్బ్డ్. దావీదు పాపం చేశాడు, బెత్షెబాతో వ్యభిచారం చేశాడు, ఇంకొక అబ్బాయిని చంపేశాడు. అయితే చాలా కాలం వరకు ఆ వ్యభిచారపు చేసినటువంటి వ్యక్తి ఎలా ఉన్నాడు అనేది 51వ కీర్తనలో చెప్తా ఉంటాడు. ఏమన్నా తెలుసు, నా కళ్ళ ముందు ఎప్పుడు నా పాపం కనబడుతుంది అని అన్నాడు 3వ వచనంలో. దట్ వాజ్ హిజ్ లైఫ్. కానీ బయట ఎవరికి చెప్పుకోలేపాడు. ఆ రోజున ఒక్కసారి ఉత్కంఠభరితంగా మొత్తం అంతా పెళ్ళుపికినట్టు బయటకు వచ్చేసింది. లాన్ అన్నటువంటి ఆ కట్ల దింపుకొని బయటకు వచ్చేసి ఆ పాట రాసుకుంటూ వచ్చాడు. సో దట్ ఈస్ ద సిచ్యుయేషన్. అబ్రహాము తప్పు చేశాడు, దాంట్లో ఏమి లేదు. అయితే దేవుడు క్షమించుకుంటూ వచ్చాడు, తన జీవితాన్ని మార్చుకుంటూ వచ్చాడు. అసలు అంత దాకెందుకు? అబ్రహాము దేవుడు ఏమన్నాడంటే, నువ్వు ఉన్న దేశాన్ని విడిచిపెట్టి నేను చూపించే దేశానికి రా అన్న తర్వాత పచ్చి అబద్ధాలు కోరి అబద్ధాలు ఆడాడు ఆయన. భార్యను పట్టుకొని చెల్లి అనిపించాడు ఆయన అలాంటోడు. కానీ దేవుడు తన జీవితంలో వర్క్ చేసుకుంటూ వచ్చి చివరికి ఆయన విశ్వాసానికి తండ్రిగా చేశాడు. మన లైఫ్లో కూడా అంతే. దేవుడు మన లైఫ్ మీద వర్క్ చేస్తాడు. ఆయన వర్క్ చేసినప్పుడు 2 ప్రాముఖ్యమైన సంఘటనలు ఉంటాయి. ఏంటి ఆ 2 ప్రాముఖ్యమైన సంఘటనలు అంటాము? ఐ వాంట్ టు గివ్ యూ దిస్ ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుద్ది. లియోనార్డో డా విన్సీ తెలుసా మీకు? లియోనార్డో డా విన్సీ పేరు ఎప్పుడైనా విన్నారా? లియోనార్డో డా విన్సీ విన్నారు? లియోనార్డో డా విన్సీయే డా విన్సీ కోడ్కి అంటే ఒక విధంగా దానికి కారకుడు అయ్యాడు. లియోనార్డో డా విన్సీ చాలా పెయింటింగ్స్ వేశాడు, స్కల్ప్చర్. ప్రపంచం అంతటికీ కూడా లియోనార్డో డా విన్సీ దేన్ని చూస్తే గుర్తుపడుతుందంటే, చాలామంది క్రైస్తవ ఇళ్లల్లో యేసు ప్రభు 12 మంది శిష్యులతో కూర్చున్న బొమ్మ ఉంటుందే, చివరి రాత్రి భోజనం, ద లాస్ట్ సప్పర్ అంటాడు. ఆ పెయింటింగ్ గీసింది మన లియోనార్డో డా విన్సీ. ఆయన స్కల్ప్చర్ అంటే శిల్పాలని చెక్కుతూ ఉంటాడు కూడా. ఒకసారి ఆయన ఇంటికి వస్తూ ఉంటే, ఎక్కడి నుంచో వస్తూ ఉంటే ఒక చాట బండ కనబడిందంట. పెద్ద బండ కనబడితే ఆ బండను చూసేసి 10 నిమిషాలు ఎవడరా బండను చూస్తున్నాడు అనుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రోజు ఒక కుర్చీ తెచ్చుకున్నాడంట. కుర్చీ తెచ్చుకొని, ఇది బండ అనుకోండి, ఆ బండ ముందు కుర్చీ వేసుకొని ఇలాగే చూస్తూ ఉన్నాడంట రోజంతా ఇంతే. ఆయన ఏమనుకుంటాడు ఎవడన్నా సరే, పిచ్చోడు అనుకుంటారు. లిటరల్గా బండ. పైగా నేను కల్పించి చెప్పట్ల, జరిగిన విషయం. ఓకే, ఇలా చూస్తూ ఉన్నాడంట. చూసి 15 మంది పనుల్ని పిలిచాడంట. రే, ఈ బండ తీసుకెళ్ళి మా ఇంట్లో వెనకాల ఏంట్రా అన్నాడంట. ఇంత పెద్ద బండ, అర్థమైందా? 8 అడుగులు 10 అడుగులు ఉంటుంది బండ, ఇంత పెద్ద రాయి. ఆ రాయి తీసుకెళ్ళి మా ఇంట్లో వేయరా అని అన్నారంట. వీడికి నిజంగా పిచ్చెక్కింది అనుకున్నారంట. ఇంట్లో వేసారు బండని. ఇంట్లో వేసిన తర్వాత లియోనార్డో డా విన్సీ ఇంటి తలుపులు వేసేసుకొని వెనక్కి వెళ్ళిపోయి ఆ బండ దగ్గర కూర్చొని ఆయన ఏం చేసాడో ఎవరికి తెలియదు. 3 రోజుల తర్వాత డోర్ తీస్తే ఆ బండ ఉన్న చోట ఇలా నుంచున్నటువంటి మోసెస్ బొమ్మ ఉంది. మీరు ఎప్పుడైనా హైదరాబాద్లో సాలార్జంగ్ మ్యూజియంకి వెళ్తే ఇలా నుంచున్న మోసెస్ బొమ్మ ఉంటుంది, మీరు చూడండి. ఆ బొమ్మ రెప్లికా అంటే అలాంటిది అన్నమాట, అది ఒరిజినల్ కాదు. అలాంటి శిల్పాన్ని లియోనార్డో డా విన్సీ చేశాడు. అర్థమైందా? ఆ రాయి నుంచి ఇలా చేశాడు. అప్పుడు అందరూ అన్నారంట, ఎక్కడున్నాడు ఇప్పుడు దాకా మోసెస్ అని అంటే ఆయన ఇచ్చిన జవాబు, ఆ బండలో ఉన్నాడు, మిగిలినవన్నీ తీస్తే మోసెస్ బయటకు వచ్చాడు అని అన్నాడంట. అంటే నేను ఎందుకే మాట చెప్తున్నానంటే, దేవుడు మొదట మనల్ని చూస్ చేసినాము, మనం ఒక బండ. ఆ బండని చూసినప్పుడు దేవుడు బండగా చూడ్డు. ఎగ్జాంపుల్ చెప్తాను. పిరికి బండ అయినటువంటి గిద్యోన్ని చూసినప్పుడు దేవుడు అన్న మొదటి డైలాగ్ అంటే తెలుసా మీకు? బలాఢ్యుడైనటువంటి గిద్యోను. పిరికి బండలా ఉండేటువంటి బండ అయినటువంటి గిద్యోన్లో బలాఢ్యుడైన గిద్యోన్ని యేసే చూశాడు. ఎప్పుడు కూడా ఊగిసలాడేటువంటి పేతుర్ని చూసినప్పుడు, పేతురు అసలు పేరేంటి? సీమోన్ను చూసినప్పుడు అతనికి ఏమని పేరు పెట్టాడు? పేతురు అని పెట్టాడు. పేతురు అంటే ఏంటి తెలుసా? పేతురు అంటే మన భాషలో చెప్పాలంటే కొంచెం లావుగా ఎవరిని ఉంటే బండోడా అని పిలుస్తామే. పేతురు అంటే అరమేక్ భాషలో బండోడా అని అర్థం. అంటే వాలటైల్, ఊగిసలాడేటువంటి పేతురులో బండలాంటి తత్వాన్ని చూడగలిగాడు. ఇన్ ద సేమ్ వే నిన్ను నన్ను చూసినప్పుడు దేవుడు ఒక బండలాగా చూడ్డు, ఆ బండలో ఉన్నటువంటి ఒక రూపాన్ని చూస్తాడు. ఎప్పుడైతే మనల్ని మనం దేవుడికి అర్పించుకుంటామో, అర్థమైందా, ఆ ఎక్స్ట్రా నన్నాటిని డిలీట్ చేస్తే ఫైనల్గా దేవుడు ఆశించినటువంటి ఒక రూపం వస్తుంది అన్నమాట. సో ఆ రూపం వచ్చేదాకా మనము పర్ఫెక్షన్లోకి వెళ్తూనే ఉంటాం. వీఆర్ నెవర్ పర్ఫెక్ట్, అవుతూనే ఉంటాం. ఓకే, ఈ ప్రాసెస్లో దేర్ మైట్ బి సమ్ మిస్టేక్స్. ఓకే, దేవుడు అబ్రహాంని ఆ విధంగా ఎంపిక చేసుకున్నాడు. ఈ వర్క్డ్ ఆన్ హిమ్ అండ్ ఫైనలీ హీ కాల్డ్ హిమ్
ద ఫాదర్ ఆఫ్ ఫెయిత్. ఓకే. సార్, ఐ హ్యావ్ సిన్డ్ ఈవెన్ ఆఫ్టర్ బిలీవింగ్ ఇన్ క్రైస్ట్. ఇట్ గివ్స్ మీ సో మచ్ గిల్ట్ టు గో టు గాడ్. ఐ వాంట్ లివ్ ప్యూర్లీ విత్ గాడ్ ఫర్ ఎవర్. ప్లీజ్ హెల్ప్ మీ విత్ యువర్ సజెషన్. ఈవినింగ్ మెసేజ్ అదే, సాయంకాలం దాకా ఉంటే సరిపోదు. ఓకే. నెక్స్ట్, దేవుడు మనతో మాట్లాడాలంటే ఏమి చేయాలి? దేవుని ప్రణాళిక మన పట్ల ఆయన ప్రణాళిక మనకు ఎలా తెలుస్తుంది? ఓకే, గుడ్ క్వశ్చన్. దేవుడు మనతో మాట్లాడాలి అని అంటే మనం చేసేది ఏం లేదు. మాట్లాడాల్సింది ఎవరు? మరి మనం ఏం చేస్తాం? మనమేం చేయం. అలా నవ్వుకొని వదిలేచ్చు. కానీ దానికి ఇంకో యాంగిల్ ఉంది. ఇంకో యాంగిల్ ఏంటంటే, మీ ఫోన్ నెంబర్ నా దగ్గర ఉంది, అర్థమైందా? నేను మీతో ఫోన్లో మాట్లాడాలి. ఫోన్ ఎవరు చేయాలి? నేను కదా. మీరేం చేస్తారు? మీరేం చేయరు, నేనే చేయాలి. ఫోన్ తీసుకున్నా, ఫోన్ చేసా, నేను మీతో మాట్లాడాలి. మీరేం చేయాలి చెప్పండి నాకు. మొదటిది ఆన్లో పెట్టుకోవాలి. 2 కవరేజ్ ఏరియాలో ఉండాలి. 3 రింగ్ అయితే ఎత్తాలి. 4 చెవులో పెట్టుకొని వినాలి కదా. అవునా కదా? సో దేవుడు ఫోన్ చేస్తాడు, కానీ మనం ఈ పనులు చేయు. అందుకే దేవుడు మాట్లాడేంటి అంటాడు, అరే చాలాసార్లు రింగ్ చేశాను రా బాబు, ఎప్పుడు స్విచ్ ఆఫ్ చేసుకుని ఉంటావు, నువ్వు నేనేం చేయను బాబు అంటాడు ఆయన. పోనీ స్విచ్ ఆన్ ఉందా అంటే కవరేజ్ ఏరియాలో ఉండవు. కవరేజ్ ఏరియాలో ఉండకపోవడం అంటే ఏంటి తెలుసా? చర్చిలో ఉంటావు, ఎక్కడేమో స్తోత్ర బలి అని పాడతావు, బాహుబలి టికెట్లు దొరికే లేదో ఆలోచిస్తావు నువ్వు. అది పరిస్థితి. అద్భుతంగా కాయరాలతో చూపి పాడుతూ మార్గము చూపుము ఇంటికి అంటావు, అరే అత్తోరింటి దారి టికెట్ దొరుకుతా అంటాడు బయటికి వెళ్ళి. మరి అప్పుడు దేవుడు ఏం మాట్లాడగలడు? హీ కెనాట్ టాక్. దేవుడు మనతో మాట్లాడాలి అని అంటే కనుక మనం వినటానికి సంసిద్ధత ఉండాలి. చెప్పు ప్రభా అని అంటే ఆయన మాట్లాడతాడని. సో బేసిక్గా మన వర్క్ ఏంటి తెలుసా? వినటానికి ఇష్టపడాలి. మీకు విషయం తెలుసా? మాట్లాడటం ఈజీయా, వినటం ఈజీయా? మాట్లాడటం చాలా ఈజీ. ఇప్పుడు నేను స్టేజ్ ఎక్కాను కదా, 2-3 గంటలు వాగమంటే వాగుతా, కానీ 2-3 గంటలు నువ్వు కూర్చుంటావా? కూర్చోలేవు. నిజం చెప్తున్నా, నీ వల్ల కాదు అది. అంత దాకెందుకు నన్ను అక్కడ కూర్చోబెట్టు, అప్పుడు తెలుస్తుంది నా సంగతి. వాగడం చాలా ఈజీ, ఎంతవే కష్టం. అందుకే తంటాలు పడతాం మనం. చాలా ఫ్రాంక్గా చెప్తున్నాను, ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు లిజన్. సో అయితే మనం వినటానికి ఇష్టపడాలి, వినటానికి సంసిద్ధత ఉండాలి. దెన్ గాడ్ విల్ స్పీక్. శామ్యూయల్ తెలుసు కదా స్టోరీ. శామ్యూయల్ 1 సమూయేలు 3వ అధ్యాయంలో దేవుడు 2 సార్లు వచ్చాడు, మాట్లాడలేదు. 3వసారి వచ్చినప్పుడు మన ఏలీ దగ్గరికి వెళ్తాడు. అయ్యగారు పిలిచారంటే, అరే ఈసారి వస్తే కనుక ఈ మాట చెప్పు, వింటున్నాను ప్రభా చెప్పు అని. అది చాలా ఇంపార్టెంట్ వర్డ్ తెలుసా? ఐఎమ్ రెడీ టు లిజన్, నౌ యూ స్పీక్. దెన్ గాడ్ విల్ స్పీక్. మనం వినటానికి సంసిద్ధత ఉంటే దేవుడు మనతో మాట్లాడటానికి ఇష్టపడతాడు. ఇంకో విషయం, దేవుడు ఒక ప్రణాళిక మన కోసం వేసుకొని మనకి చెప్పకుండా ఉండడానికి ఇష్టపడేవాడు కాదు, ఎప్పుడు చెప్పడానికి ఇష్టపడతాడు. నో, దిస్ ఈజ్ ద సెకండ్ పార్ట్. దేవుడు మనకి తన ప్రణాళిక, మన పట్ల తనకున్న ప్రణాళికను ఎలా బయలుపరుస్తాడు? నేను ఎప్పుడు ఇలా ఆలోచిస్తాను. ఒక బిల్డింగ్కి 2 అంతస్తులు. ఎన్ని? మీరు 2వ అంతస్తుకి వెళ్ళాలి. ఫస్ట్ ఏం చేయాలి చెప్పండి? ఫస్ట్ ఏమెట్లు? మొదటి అంతస్తు. మొదటి అంతస్తు ఎక్కకుండా 2వ అంతస్తుకి వెళ్ళగలవా? వెళ్ళలేవు. లిఫ్ట్ అయినా సరే మొదటి అంతస్తు దాటాల్సిందే. మొదటి అంతస్తు దాటకుండా 2వ అంతస్తులోకి వెళ్ళగలవా? వెళ్ళలేవు. యూ హ్యావ్ టు ఆల్వేస్ కవర్ ద ఫస్ట్ స్టేజ్, దెన్ ఓన్లీ యూ కెన్ గో టు ద సెకండ్ స్టేజ్. అర్థమైందా? దేవుని ప్రణాళిక మన పట్ల 2 రకాలుగా ఉంటుంది. 2 రకాలుగా. ఒకటేమో అందరికీ సేమ్ ఒకటి ఉంటుంది, అందరికీ సేమ్ ఒకటి ఉంటుంది. దాంట్లో కొంతమందికి ప్రత్యేకంగా ఉంటుంది. అందరికీ సేమ్ ఏంటండి, దాంట్లో కొంచెం ప్రత్యేకం ఏంటండి, మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. అర్థమైందా? న్యూరాలజిస్ట్ అంటే బుర్రకు సంబంధించినోడు, కార్డియాలజిస్ట్ గుండెకి సంబంధించినోడు, ఆప్థమాలజిస్ట్ కంటికి సంబంధించినోడు, ఈఎన్టీ చెవి గొంతు నోరుకి సంబంధించినోడు, అర్థమైందా? డెర్మటాలజిస్ట్ స్కిన్కి సంబంధించినోడు. వీళ్ళందరూ కూడా డాక్టర్లే కదా. అయితే మీరు తెలివిగా జవాబు చెప్పాలి. వీళ్ళందరికీ కామన్గా ఉండేది ఏంటి చెప్పండి నాకు?
డెర్మిటాలజిస్ట్ని ఎండి ఇన్ డెర్మిటాలజీ అంటారు, కార్డియాలజిస్ట్ని ఎండి ఇన్ కార్డియాలజీ అంటారు, న్యూరాలజిస్ట్ని ఎండి ఇన్ న్యూరాలజీ అంటారు. ఓకే, ఇవందరికీ ఎండి ఉండొచ్చు, ఎంఎస్ ఉండొచ్చు, ఇదందరూ ఉండొచ్చు. అయితే వీళ్ళందరికీ కామన్గా ఒకటి ఉండాలి. చెప్పగలరా ఎవరన్నా? చెప్పితే నేను ఈవినింగ్ వచ్చినప్పుడు వాళ్ళకి 5 స్టార్ చాక్లెట్ ఇస్తాను. లేచి నుంచి అని చెప్పండి. అందరికీ కామన్గా ఉండేదంటే చెప్పండి నాకు. స్టెతస్కోపు, సుత్తి, శానం చెప్పారు. బాగా చెప్పాడు విమల్, డాక్టర్ కదా ఆయన, అంది చెప్పేసి. డాక్టర్ విమల్ కాబట్టి చెప్పాడు, కాబట్టి ఆయన క్యాన్సర్. నువ్వు ఎంబీబీఎస్ చేయకుండా ఎండి చేయలేవు, ఎంబీబీఎస్ చేయకుండా కార్డియాలజీ చేయలేవు, ఎంబీబీఎస్ చేయకుండా డెర్మటాలజీ చేయలేవు, ఏది చేయలేవు. ఎంబీబీఎస్ అనేది ఫస్ట్ ఫ్లోరు, స్పెషలైజేషన్ అనేది సెకండ్ ఫ్లోరు. ఫస్ట్ ఫ్లోర్ పాస్ అవ్వకుండా సెకండ్ ఫ్లోర్లోకి వెళ్ళలేవు. ఫస్ట్ ఫ్లోర్ అందరికీ కామనే 5.5 years, సెకండ్ ఫ్లోర్ 2 years, కొంత భాగం మాత్రమే. ఇది మినిమం, ఇది మ్యాక్సిమం. ఓకే, దేవుడు 70% మనం ఎలా జీవించాలో రివీల్ చేసేసాడు ఆల్రెడీ. పవిత్రంగా జీవించు, అబద్ధం ఆడొద్దు, దొంగతనం చేయొద్దు, నా వాక్యాన్ని రోజు చదువు, ప్రార్థన చేయి, ఇది అందరికి కామనే కదా. ఇది 70%. దీంట్లో మనం మినిమం అన్న స్కోర్ చేస్తే సెకండ్ లెవెల్కి వెళ్తాం. అప్పుడు సెకండ్ లెవెల్లో నాకున్న స్పెషల్ కేటగిరీ అంటే చెప్తాడు, నీ కేటగిరీ ఇదిరా, నీ కేటగిరీ, నీ డెర్మటాలజీ రా, అరే నువ్వు గిటార్ కొట్టాలరా, అరే నువ్వు డ్రమ్ కొట్టాలరా, రే నువ్వు చాప కొట్టాలరా, అరే నువ్వు వాక్యం చెప్పాలరా, నువ్వు పాట పాడాలరా. ఇది ప్రతి వాడికి ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్కడు తలాంతు ఉన్నవాడే, తలాంతు లేనివాడు అంటూ ఎవడు లేడు. అంటే దేవుడు బుర్రలేనివాడు. దేవుడు బుర్రున్నవాడు కాబట్టి ప్రతి వాడిని ఉపయోగపడేవాడిగా తయారు చేస్తాడు. దేవుడి టీంలో ఎక్స్ట్రా ప్లేయర్లు ఎవడుండడు. క్రికెట్కి ఎక్స్ట్రా ప్లేయర్ ఉంటాడు, ఫుట్బాల్కి ఎక్స్ట్రా ప్లేయర్ ఉంటాడు, టెన్నిస్కి ఎక్స్ట్రా ప్లేయర్ ఉంటాడు, ఆర్మీకి రిజర్వ్ ఉంటారు. కానీ యేసుప్రభు టీంకి ఎప్పుడు ఎక్స్ట్రా ప్లేయర్ ఉండడు. నువ్వు దేవుణ్ణి అంగీకరించావంటే లోనే ఉంటావు, బయట ఉండవు. ఎక్స్ట్రా ప్లేయర్ అనేవాడు ఉండడు. నువ్వు లోనకు వస్తేనే దేవుడు మూవ్ చేస్తాడు. నువ్వు మినిమం సెలెక్ట్ అయితే కనుక దేవుడు స్పెషల్గా ఇస్తాడు. సో దేవుడు రివీల్ చేసింది నువ్వు కనుక అంగీకరించగలిగితే, ఒబే చేయగలిగితే, అన్రివీల్డ్ దాచిపెట్టి ఉన్నదాన్ని స్పెషల్ నీకు బయలుపరుస్తాడు. 2 స్టేట్మెంట్లు ఇస్తాను. ఇఫ్ యూ క్యాన్ ఫుల్ఫిల్ ద రివీల్డ్, గాడ్ విల్ రివీల్ వాట్ యూ హ్యావ్ టు ఫుల్ఫిల్. ఇంగ్లీష్లో కొంచెం క్రిటికల్గా ఉంటుంది, కానీ కొంతమంది అయినా ఎంజాయ్ చేస్తారని ఆ మాట చెప్తున్నాను. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు ఫుల్ఫిల్ వాట్ ఈజ్ రివీల్డ్, గాడ్ విల్ రివీల్ వాట్ యూ హ్యావ్ టు ఫుల్ఫిల్. దేవుడు బయలుపరిచిన దానికి నువ్వు విధేయత చూపించగలిగితే, నువ్వు దేనికి విధేయత చూపించాలో దాన్ని బయలుపరుస్తాడు. ఓకే, దట్స్ బ్యూటీ. సో ఫేజ్ 1 ఫుల్ఫిల్ కాకుండా ఫేజ్ 2 అవ్వదు. మినిమం నీ లైఫ్లో క్వాలిఫై అవ్వకుండా స్పెషల్ బయటికి రాదు. ఓకే, నెక్స్ట్, మన పేరును మార్చుకున్నట్టు ద్వారా మన జీవితం మారుతుందా? అబ్రహాము శారా గారులకు పేరు మార్చిన తర్వాత వారికి బిడ్డలు ఇచ్చారు. మరి అబ్రహాము పేరు మార్చిన దేవుడు బిడ్డలు ఇచ్చాడు కదా. బోల్డ్ మంది అబ్రహాం అనే వాళ్ళకి పిల్లలు లేరు ఇప్పుడు. మరి ఆడి పేరు కూడా అబ్రహమే, అవునా కదా? అంటే దేవుడు పేరు పెడతాం వేరు, నువ్వు పెట్టేసుకోవడం వేరు. అర్థమైందా? దీన్ని పోడియం అని తయారు చేసినోడు పెట్టాడు, అందుకే ఇది పోడియం అయింది. దీన్ని కుర్చీ అని నేనంటే కుర్చీ అవుతుంది? అవ్వదు, అవ్వదు. పేరు నువ్వు పెట్టుకోవటం కాదు, పేరు ఎవరు పెట్టాలి? దేవుడు పెట్టాలి. అర్థమైందా? పేరు మార్చుకోవటం బట్టి జీవితం మారదు, జీవితం మారటం బట్టి పేరు దేవుడు పెడతాడు. గాడ్ విల్ గివ్ యూ ఎ నేమ్. అర్థమైందా? గాడ్ ఎలా ఇస్తాడండి దేవుణ్ణు? ప్రజలు పిలిచేటట్లు చేస్తాడు అట్లా. అర్థమైందా? లేదా ప్రజలు గుర్తించేటట్లు చేస్తారు. లేదా ఇక్కడ ఎవ్వరు గుర్తించకపోవచ్చు. పరలోకంలోకి నువ్వు వెళ్తున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు వెంకటేశ్వరరావు అని అనుకుందాం. ఈ లోకంలో ఎవడైనా సరే వెంకటేశ్వర అంటే ఏమనుకుంటాడు? ఓ హిందూ అనుకుంటాడు. నేను మారు మనసు పొంది పేరు మార్చుకోకుండా అద్భుతమైనటువంటి పరిచయం చేసి అనేక మందిని ప్రభువు దగ్గరికి నడిపించినటువంటి వ్యక్తిని అనుకోండి, నేను పరలోకంలోకి వెళ్తున్నప్పుడు నా బిడ్డ సువార్థికుడు, ఇవాంజలిస్ట్ వస్తున్నాడని పిలుస్తాడు నన్ను దేవుడు. వెంకటేశ్వరరావు వస్తున్నాడని పిలవడు ఆయన. అది దేవుడిచ్చినటువంటి పేరు. అది ఎందుకంటే ఆయన నన్ను చూశాడు, అలా నా బ్రతుకును బట్టి ఆయన ఇచ్చింది ఆ పేరు.
అయితే దేవుడు మన గిడ్యోనికి కానీ పేతురుకి కానీ ముందే ఎందుకు పిలిచాడు తెలుసా? హీ న్యూ ది ఎండ్. ఆయనకి తెలుసు కాబట్టి పిలిచాడు. ఓకే, మనం పేరు మార్చుకోవటం బట్టి బతుకు మారదు, బ్రతుకు మారటం బట్టి పేరు మారాలి. ఓకే, ఎనీ అదర్ క్వశ్చన్? నా దగ్గరకు వచ్చిన అయిపోయింది. ఇంకా ఉన్నాయా? థ్యాంక్ యూ. నాకు దయచేసి మీ సాక్షి జీవితం చెప్పగలరు. సాయంకాలం దాకా వెయిట్ చేస్తే అవుద్ది. ఓకే, విశ్వాస యొక్క ఆధ్యాత్మిక జీవిత విధానాన్ని బట్టి అతని జీవితంలో దేవుని కార్యాలు జరుగుతాయా, లేక దేవుని చిత్తాన్ని బట్టి కార్యాలు జరుగుతాయా? రెండు రైటే. మొదటిది ఏంటంటే దేవుని చిత్తాన్ని బట్టి ఆయన జీవితాల్లో కార్యాలు జరుగుతాయా, నెంబర్ 1. మన జీవితాలను బట్టి కార్యాలు జరుగుతాయా, నెంబర్ 2. ఈ రెండు కూడా రైటే. ఒకటి ఉంటే ఇంకొకటి లేకపోతే పని అవ్వదు. ఉదాహరణకి చెప్తున్నాను చూడండి. దేవుని చిత్తము నన్ను ఆశీర్వదించాలని, దేవుని చిత్తము నన్ను ఆశీర్వదించాలి. అయితే దేవుని చిత్తం నన్ను ఆశీర్వదించాలి అని ఉన్నప్పుడు సర్వసాధారణంగా దేవుడు ఒక కండిషన్ పెడతాడు. ఉదాహరణకి చెప్తాం, దేవుడికి అబ్రహాముని ఆశీర్వదించాలని ఉందా లేదా? చెప్పండి నాకు. దేవుడికి అబ్రహాముని ఆశీర్వదించడం ఆయన చిత్తమా కాదా? దేవుడి చిత్తమా కదా? అయితే దేవుడు కండిషన్ ఎలా పెట్టాడో చూద్దాం ఒకసారి. ఆదికాండం 12:2 నీవు మీ యొక్క ఊరిని, మీ యొక్క తల్లిదండ్రుల్ని, వాళ్ళందరినీ మీరు ఒకసారి చూస్తారా? ఎవరన్నా ఒకసారి చూస్తారా? ఆదికాండం 12